హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భారతదేశ పరిమాణం, ఉనికి అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న చూడండి, కర్కటక రేఖకు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి అన్నాడు. ఇక్కడ ఏబిసిడి అనే స్టేట్మెంట్లలో కర్కట రేఖకు సంబంధించి సరికాని వాక్యాలు గుర్తించండి. కర్కట రేఖ మన దేశంలో 8 రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. ఈ రేఖ అత్యధికంగా మధ్యప్రదేశ్, అత్యల్పంగా రాజస్థాన్లో వెళ్తుంది. దీనికి సమాంతరంగా హుగ్లీ నది ప్రవహిస్తుంది. దీన్ని సబర్మతి నది 2 సార్లు ఖండిస్తుంది. ఇక్కడ ఇవ్వబడిన ఈ స్టేట్మెంట్లలో సరికాంది అడిగాడు ఫ్రెండ్స్. సరికాంది చూస్తే దీనికి సమాంతరంగా హుగ్లీ నది ప్రవహిస్తుంది అనేది సరికాదు. దీన్ని సబర్మతి నది 2 సార్లు ఖండిస్తుంది అనేది కూడా సరికాంది. నెక్స్ట్, కింది వాటిలో భారత ప్రామాణిక రేఖాంశానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. చూడండి, భారత ప్రామాణిక రేఖాంశానికి సంబంధించి ఏబిసిడి అనే స్టేట్మెంట్లో సరైన వాక్యాలు సరైనవి ఏవి? భారత ప్రామాణిక రేఖాంశం మన దేశంలో 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి మీదుగా వెళ్తుంది. భారత ప్రామాణిక రేఖాంశానికి గ్రీనిచ్ రేఖాంశానికి మధ్య 5.5 గంటల వ్యత్యాసం ఉంటుంది. భారతదేశంలో సరాసరిగా 30 రేఖాంశాలు వెళ్తూ 2 గంటల వ్యత్యాసం ఉంటుంది. కర్కట రేఖ భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఛత్తీస్గఢ్లోని బైకంఠపూర్ వద్ద కలుస్తాయి. వీటిలో సరైనవి ఏవి అన్నాడు. ఇక్కడ సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. చూడండి, ఇక్కడ జతపరచమనిచ్చి దేశం సరిహద్దు రక్షణ దళాలను జతపరచమన్నాడు. ఈవైపు దేశాలు ఇచ్చాడు, ఈవైపు సరిహద్దు రక్షణ దళాన్ని ఏమని పిలుస్తారో జతపరచమన్నాడు. చూడండి, ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా, ఇండియా మయన్మార్, ఇండియా నేపాల్. ఈవైపు సరిహద్దు రక్షణ దళాన్ని జతపరచమన్నాడు. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర సీమాబల్, అస్సాం రైఫిల్స్. చూడండి, ఇవి జతపరచమన్నాడు. సరైన జత చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్, కేంద్ర హోంశాఖ నివేదిక. చూడండి, కేంద్ర హోంశాఖ నివేదిక 2023-24 ప్రకారం భారతదేశంలో ఇతర దేశాల సరిహద్దుల సమాచారంలో ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైనవి ఏవి? భారతదేశంలో అత్యధికంగా బంగ్లాదేశ్కు 4096.7 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. భారతదేశంతో మయన్మార్కు 1643 కిలోమీటర్ల సరిహద్దు ఉంది, భూ సరిహద్దు ఉంది. భారతదేశంతో అత్యల్పంగా ఆఫ్ఘనిస్తాన్కు 106 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. భారతదేశంతో చైనాకు దాదాపుగా 3488 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంది. వీటిలో సరైనవి తెలపమని అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, సరైనవి ఏవి అన్నాడు. సరైనవి ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్, కేంద్ర హోంశాఖ నివేదిక 2023-24 ప్రకారం దేశంలో తీరరేఖకు సంబంధించి చూడండి, ఇప్పటి ప్రశ్న ఇందాకటి ప్రశ్న సరిహద్దుకు సంబంధించింది అయితే ఇది తీరరేఖకు సంబంధించి సరైనవి. ఈ నివేదిక ప్రకారం తీరరేఖ పొడవు 11,098.81 కిలోమీటర్లు, తీరరేఖ 7,516.6 కిలోమీటర్ల నుంచి దాదాపు 11,098 కిలోమీటర్లకు పెరిగి దాదాపుగా పెరుగుదల శాతం 47.6గా నమోదయ్యింది. పశ్చిమ బెంగాల్ తీరరేఖ 157 కిలోమీటర్ల నుంచి 721 కిలోమీటర్లు పెరిగి దాదాపు 357% పెరుగుదల నమోదైంది. ఈ నివేదిక ప్రకారం మన దేశంలో అధిక తీరరేఖ ఉన్న రెండో రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్,
కేంద్ర హోంశాఖ చూడండి, కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం తీరరేఖ రాష్ట్రాలను జతపరచండి. 2023-24 హోంశాఖ నివేదిక ప్రకారం రాష్ట్రం వాటి తీరరేఖలను జతపరచాడు. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో రాష్ట్రం ఇచ్చాడు, రైట్ సైడు తీరరేఖ పొడవు ఇచ్చాడు, జతపరచమన్నాడు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ. చూడండి, ఈ వైపు కిలోమీటర్లలో తీరరేఖ పొడవు ఇచ్చాడు. ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్, కేంద్ర హోంశాఖ నివేదిక చూడండి, కేంద్ర హోంశాఖ నివేదిక 2023-24 ప్రకారం తీరరేఖ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో జతపరచండి. చూడండి, ఇక్కడ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఇచ్చాడు, మరలా తీరరేఖ పొడవు ఇచ్చాడు. లక్షద్వీప్, పుదుచ్చేరి మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు ఇచ్చాడు. చూడండి, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు, గోవా. వీటి తీరరేఖ పొడవులను జతపరచమన్నాడు. చూడండి, తీరరేఖ పొడవులను జతపరచమన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 అనేది సరైన జత. నెక్స్ట్, కేంద్ర హోంశాఖ నివేదిక 2023-24 ప్రకారం కింది వాక్యాలను సరిచూడండి, ఏవి సరైనవో ఏవి సరికావో తెలపండి. అధిక తీరరేఖ ఉన్న రాష్ట్రం గుజరాత్. దేశం మొత్తం మీద అధిక తీరరేఖ ఉన్న ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు. భారతదేశ ప్రధాన భూభాగపు తీరరేఖ పొడవు 7870.51 కిలోమీటర్లు. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపుల తీరరేఖ పొడవు కలిపి 3228.30 కిలోమీటర్లు. వీటిలో ఏవి సరైనవి ఏవి సరికావు అన్నాడు. ఇక్కడ సరైనవి సరికానివి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్, కింది వాటిలో అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి చూడండి, ఇక్కడ ప్రశ్న అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి వాక్యాలను సరిచూడండి, ఏవి సరైనవో తెలపండి. ఈ దీవుల మొత్తం విస్తీర్ణం 8249 చదరపు కిలోమీటర్లు. ఈ దీవుల్లో అతి చిన్న దీవి కర్లు దీవి. ఈ దీవుల్లో ఎత్తైన శిఖరం సాడిల్. అండమాన్ నికోబార్ దీవుల్లో అతిపెద్ద దీవి మధ్య అండమాన్. వీటిలో సరైనవి ఏవి సరికానివి ఏవి అని అడిగాడు. చూడండి, సరైనవి సరికానివి ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి. నెక్స్ట్, లక్షద్వీపులను ఇచ్చాడు. చూడండి, ఇంతకుముందు ప్రశ్న అండమాన్ దీవులైతే ఇప్పుడు లక్షద్వీపులకు సంబంధించి సరి అయిన వాక్యాలేవి సరికాని వాక్యాలేవి. ఈ దీవుల సరాసరి విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. ఇందులో అతిపెద్ద దీవి మినీకాయ్, ఇందులో అతి చిన్న దీవి బిత్రా. ఇక్కడ జనాభాలో అధిక శాతం ముస్లింలు. చూడండి, వీటిలో సరైనవేవి సరికానివేవి అన్నాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరైనవే. నెక్స్ట్ ప్రశ్న చూడండి, కేంద్ర హోంశాఖ నివేదిక 2023-24 ప్రకారం రాష్ట్రం తీరరేఖ పొడవులను జతపరచండి. చూడండి, ఇక్కడ రాష్ట్రాలను ఇచ్చాడు, ఈ వైపు తీరరేఖ పొడవులను ఇచ్చాడు. చూడండి, రాష్ట్రం తీరరేఖ పొడవు చూడండి, తమిళనాడు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఒడిశా, పశ్చిమ బెంగాల్. ఈ వైపు తీరరేఖ పొడవులను ఇచ్చాడు, జతపరచమని అడిగాడు. సరైన జత చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. నెక్స్ట్, కింది వాటిలో బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు సరిహద్దు పొడవులతో జతపరచండి. చూడండి, ఇక్కడ బంగ్లాదేశ్ దేశంతో చూడండి, బంగ్లాదేశ్ దేశంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు వాటి పొడవులను జతపరచండి. పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర. ఈ వైపు సరిహద్దు పొడవు ఇచ్చాడు. చూడండి, సరిహద్దు పొడవు ఇచ్చాడు, జతపరచమన్నాడు. ఆన్సర్ ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. చూడండి, ఇక్కడ మయన్మార్ దేశంతో ఇచ్చాడు. చూడండి, మయన్మార్ దేశంతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు సరిహద్దు పొడవును జతపరచమన్నాడు. చూడండి, సరిహద్దు పొడవు రాష్ట్రం ఇక్కడ చూడండి, మయన్మార్తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. ఇక్కడ సరిహద్దు పొడవు ఇచ్చాడు. చూడండి, సరిహద్దు పొడవు ఇచ్చి జతపరచమన్నాడు. ఇక్కడ ఆన్సర్ చూద్దాం, ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్, కింది వాక్యాలను సరిచూడండి. చూడండి, కింది వాక్యాలను సరిచూడండి, ఏవి సరైనవి ఏవి సరికావు తెలపండి. భారతదేశంలో 3 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలతో పాకిస్తాన్కు సరిహద్దు ఉంది. నేపాల్కు మన దేశంలో మొత్తం 5 రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. మయన్మార్కు అధికంగా అరుణాచల్ ప్రదేశ్తో, అతి తక్కువగా నాగాలాండ్తో సరిహద్దు ఉంది. చైనాతో మన దేశంలోని 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సరిహద్దు పంచుకుంటుంది.
వీటిలో సరైనవేవి సరికానివేవి అన్నాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వబడిన ఏబి స్టేట్మెంట్లు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికాని వాక్యాలు అడిగాడు. చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మధ్య కాలంలో జరిగే ఏపీపీఎస్సి పరీక్షలు కానీ టీజీపీఎస్సి కండక్ట్ చేసే పరీక్షల్లో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. అభ్యర్థులు గమనించగలరు. చూడండి, మన దేశంలో సిక్కిం రాష్ట్రం 3 వైపులా 3 దేశాలతో మరొక వైపు పశ్చిమ బెంగాల్తో సరిహద్దు పంచుకుంటుంది. మేఘాలయ రాష్ట్రానికి 3 వైపులా అస్సాం రాష్ట్రంతో, మరోవైపు బంగ్లాదేశ్తో సరిహద్దు ఉంది. లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి అధికంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనాలతో సరిహద్దు ఉంది. అరుణాచల్ ప్రదేశ్కు భూటాన్, నేపాల్తో సరిహద్దు ఉంది. వీటిలో సరైనవి ఏవి సరికానివి ఏవి అన్నాడు. ఇక్కడ చూడండి సరికాని వాక్యాలు అడిగాడు. చూడండి సరికాని వాక్యాలు చూస్తే ఇక్కడ చూడండి ఓన్లీ డి మాత్రం అనేది సరికాంది, ఏబిసిలు సరైనవి. నెక్స్ట్, కింది వాటిలో రాష్ట్రాలు సరిహద్దుకు సంబంధించి సరైనవేవి సరికానివేవి. చూడండి రాష్ట్రాలు సరిహద్దు, మన దేశంలో ఉత్తరప్రదేశ్కి అధికంగా 8 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సరిహద్దు ఉంది. అస్సాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు 7 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు దాదాపుగా 6 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటున్నాయి. మన దేశంలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో 5 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటున్నాయి. వీటిలో ఏవి సరైనవి అని అడిగాడు. సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్లు కూడా సరైనవి. నెక్స్ట్, భారతదేశ భౌగోళిక అంశంలతో సరికాని దాన్ని గుర్తించండి. చూడండి ఇక్కడ భారతదేశ భౌగోళిక అంశాలతో ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో ఏది సరికాదు. భారత్ ఖండ భూభాగ దృష్ట్యా గోండ్వానా పల్కకు చెందినది. అక్షాంశాల పరంగా మధ్య ఉత్తరార్ధ గోళంలో ఉంది. దేశానికి ఇండియా అనే పేరు సింధు నది పేరు మీదుగా వచ్చింది. గ్రీకులు ఇండోయి అనే పదాన్ని ఆధారంగా చేసుకొని ఇండియాగా పిలిచారు. వీటిలో సరికానిది ఏది అన్నారు. చూడండి సరికానిది ఏది. సరికానిది కనుక చూస్తే గ్రీకులు ఇండోయి అనే పదాన్ని ఆధారంగా చేసుకొని ఇండియాగా పిలిచారనేది సరికాంది. నెక్స్ట్, కింది వాటిలో సరికాని జత. చూడండి సరికాని జత ఇక్కడ ఇవ్వబడిన 4 జతల్లో సరిగా డ్యూరాండ్ రేఖ పాక్ ఆఫ్ఘనిస్తాన్, కోకో ఛానల్ భారత్ మయన్మార్, పాక్ జలసంధి భారత్ శ్రీలంక, మెక్మోహన్ రేఖ భారత్ బంగ్లాదేశ్. వీటిలో సరికాంది అడిగాడు. సరికాంది కనుక చూస్తే మెక్మోహన్ రేఖ భారత్ బంగ్లాదేశ్ అనేది సరికాంది. నెక్స్ట్, కింది అంశాల్లో సరైనది గుర్తించండి. చూడండి ఇక్కడ వాటిలో సరైనవి చూడండి 1, 2, 3 స్టేట్మెంట్లో సరైనవి ఏవి అన్నాడు. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశమైన కర్కట రేఖ దేశంలో 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. భారత ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. భారత ప్రామాణిక రేఖాంశం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో గల కాకినాడ పట్టణం గుండా ప్రయాణిస్తుంది. వీటిలో ఏవి సరైనవి అన్నాడు. సరైనవి కనుక చూస్తే మొదటి 2 స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. నెక్స్ట్, కింది వాటిని పరిశీలించండి, సరైనదేదో సరికాందేదో తెలపండి. చూడండి ప్రతిపాదన కారణం ఇచ్చాడు. ప్రతిపాదన కారణం. ప్రతిపాదన, హిందూ మహాసముద్రంలో భారతదేశపు ప్రాదేశిక జిల్లాలు 12 నాటికల్ మైళ్ళ దూరం వరకు విస్తరించి ఉన్నాయి. భారతదేశపు ప్రాదేశిక జిల్లాలోకి ఇతర దేశ నౌకలు ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించవచ్చు. వీటిలో సరైనవి ఏవి అన్నాడు. ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే ఏ నిజం ఆర్ సరికాదు. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ జాగ్రఫీలో భారతదేశ పరిమాణం, ఉనికి అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయని భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు యూస్ఫుల్గా ఉన్నాయని భావిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్.